కొత్త గవర్నమెంట్ మనం రైతులకు ఏదో చేయాలి, సాగునీరు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో మనం ఒక పెద్ద బృహత్ ప్రాజెక్ట్, ఇది ప్రపంచంలోనే లిఫ్ట్ ఇరిగేషన్లో నెంబర్ 1 ప్రాజెక్ట్ అని చెప్పుకుంటాం, కాళేశ్వరం ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు నిజంగా ఇప్పుడు సార్ అన్నట్టుగా ఒక నాయకత్వము, ఒక సుప్రీం, ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన నిజంగా పేపర్ మాత్రమే చూడగలుగుతారు, ఏదున్నా కానీ డిపార్ట్మెంటే చూస్తుంది. అక్కడ నిజంగా జరగవచ్చు, జరగలేదు అని నేను గిట్లా అనలేదు, నేను గిట్లా అన్నాను, ఒకటో రెండో అయితే పోవచ్చు, డ్యామేజ్ కావచ్చు, పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి జరగవచ్చు అన్న. కానీ ఆ జరిగిన ప్రాజెక్టు ఇంతకుముందు సార్ అంటే కావాలని ఎవరు చేయరు, అంత పెద్ద ప్రాజెక్ట్. ఇప్పుడు ఆ ప్రాజెక్టు 3 పోయినంత మాత్రం ప్రాజెక్టే మొత్తం మునిగిపోయిందని అని చెప్పేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇక పనికి రాదు, ప్రాజెక్ట్ లేదు, 1 లక్ష కోట్ల అవినీతి జరిగిపోయింది. ఇప్పుడు సార్ అన్నట్టుగా నిజంగా 20,000 కోట్లు, 30,000 కోట్లు, 10,000 కోట్లు నిజంగా అవినీతి జరిగిందంటే కొంచెం ప్రజలు ఆలోచిస్తారు. అక్కడ జరిగిందే 95,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్తే 1 లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందని సామాన్య మానవుడు ఇట్లా ఆలోచించే పరిస్థితులు ఉంది. ఏంటంటే 95,000 కోట్లలో సరే డ్యామేజ్ జరిగింది, ఒక 5,000 కోట్లు లేకపోతే 10,000 కోట్లు ఇంకెంతో అనుకుంటే, కానీ మొత్తం అసలు 95,000 కోట్ల ప్రాజెక్టే బూడిదలో పోసిన పన్నీరు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళే పోతుంది కదా మేడం, ఇప్పుడు పుష్కరాలు అక్కడనే జరుగుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టులు జరుగుతుంది మేడం. దాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే పారే నదులు కూడా వీళ్ళు ప్రాజెక్ట్ అదే ప్రాజెక్టు దాని వల్లనే నీళ్ళు అంటారు. ఇప్పుడు ఆడ స్టోరేజ్ లిమిట్ కి మించినటువంటి స్టోరేజ్ చేసిండ్రు, దాన్ని వీళ్ళు డ్యామ్ ప్రాజెక్ట్ అని వీళ్ళే డిజైన్ చేసిండ్రు, వీళ్ళే మార్పు చేస్తారు. అంటే అది ఎందుకు దెబ్బతిన్నది అని నేషనల్ డిజైన్ లో లోపాలు ఉన్నాయి, దాన్ని స్పష్టంగా చెప్పినారు. చెప్పినాక దాన్ని ఒప్పుకోకుండా అవుతాయి అంటే ఎట్లయితే బాధ్యతగా చేయాలి కదా. 20-25 టీఎంసీల వాటర్ ఉంటుంది ఇప్పుడు మలానా సార్లు. ఈ నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే వస్తున్నాయి, కాళేశ్వరం నుండి వస్తున్నాయి. మరి నిజంగా కాళేశ్వరం మొత్తం కూలిపోతే ఎట్లా వస్తున్నాయి? మేడిగడ్డ, సొందిళ్ళ, అన్నారము ఈ ప్లేసులు ఎక్కడైతే ఇదైందో కెపాసిటీకి మించి మీరు వాటర్ స్టోరేజ్ చేయటం వల్లే దాని మీద సరైన అవగాహన లేకపోబట్టే ఈ ప్రమాదం జరిగింది అనేది కదా. ఏది ఇప్పుడు లిమిట్ కు పిల్లర్ కూలిపోవడం మేడం, అది లిమిట్ కి ఎక్కువ జరిగిందా లేక అక్కడ ఏమన్నా స్పష్టంగా చెప్పారు మేడం, శాండ్ పైపింగ్ అండ్ క్వాలిటీ దాని మీద డిస్టర్బెన్స్ అయ్యింది అని. ఆ డిజైన్ లో కూడా ప్రాబ్లం ఉంది. 2.5 నుంచి 3 టీఎంసీ స్టోరేజ్ దానికి 16 టీఎంసీ స్టోరేజ్ చేస్తే ఏమవుతుంది? 100% డ్యామేజ్ అవుతుంది. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఇంకా చేసింది కాదు, ఇది నిర్మాణ లోపం వల్ల జరిగింది అనేది అక్కడ చెప్తూనే ఉన్నారు. ఎందుకు అట్లాంటి జరిగింది అని అంటే మీరు పర్యవేక్షణ కరెక్ట్ చేసుకోకుండా ఆ రోజు, అంటే ఇది ప్రభుత్వం పైసలు, ప్రజల నుండి తీసుకున్నటువంటి పైసలు, ఏదో తన సొంతంగా నేను ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టి చేసుకొని నేను ఏదో సొంతం కోసం కాదు, ఇది ప్రజల కోసం. ఇప్పుడు ఆయన చెప్పినట్టు లేదా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్టుగా ఇంత పెద్ద ప్రాజెక్టులో ఎక్కడో ఒక చోట సరే అది నాణ్యత లోపమా లేకపోతే పర్యవేక్షణ లోపమా ఏదైనా జరుగుండొచ్చు, ఒక చిన్న డ్యామేజ్ అయితే అసలు ప్రాజెక్టే వేస్ట్, మొత్తం 1 లక్ష కోట్లు బూడిదలో పోసిన పన్నీరు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మొత్తం కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది అని మాట్లాడే ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకటి స్పష్టంగా కనబడుతుంది, ఇసుక కొట్టుకోపోయింది. ఫౌండేషన్ ఏదైతే చేసిండ్రో అది మెటీరియల్ బలహీనతగా ఉన్నది. మీరే చెప్పారు ఇప్పుడు నాగార్జున సాగర్ జూరాల ప్రాజెక్ట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనము సరిపోతుంది మేడం. వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లో తీసుకున్న ప్రాజెక్టులు ఒక్కొక్కటి 20-30 ఏళ్ళు గిట్ట కట్టారు, ఒక్కొక్క ప్రాజెక్ట్ కడితే. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు అదే కదా, ఇప్పుడు అందుకే కదా ఎందుకు అంత ఆత్రం ఎందుకు అని అంటున్నాము, తొందరపడ్డది ఎందుకు, ఆత్రం పడ్డది ఎందుకు అని అంటున్నాము. సరైన అనుమతులు లేకుండా ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, సరైన అనుమతులు లేకుండా, పర్యవేక్షణ లోపము, అనుమతులు లేకుండా, డిజైనింగ్స్ కరెక్ట్ లేకుండా దాన్ని ఒకదాని కోసం తీసుకొని ఇంకో దానికి రూపు మార్చి వీళ్ళే పేరును మార్చారు దాన్ని. అంతేగాని అక్కడ నిజంగా ఆడ కావాల్సిన కెపాసిటీ ఎంత, ఉండాల్సింది ఎంత, చేయాల్సింది ఎంత అనే దాని మీద పిల్లలాట అనుకుంటున్నారా? మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన అంశం అది. దాన్ని ఏదో పెట్టినరు, మేము చేసినాం, మేమే చేయగలుగుతున్నాం అని చెప్పుకుంటున్నారు. ఇంకోటి వాళ్ళ భాషలోనే చెప్పాలన్నా సరే, చిన్న ప్రమాదము, చిన్న పగుళ్ళు, చిన్న దాంతో కాబట్టి సరిపోయింది. అదే ఇంకేదైనా పెద్ద ప్రమాదమే జరుగుతుంటే
ప్రజలు అనుకున్నారు, మీరు కాదు. ఎవరు అనుకోరు మేడం. ప్రజలు అనుకోనే వాళ్ళు గెలిచిందే దాదాపు 75,000 ఓట్లు, 2% ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. లే. అది ఇట్లా మేడం. ఒక్క విషయం చెప్పండి, ఈ రోజు రైతు బంధు అన్నారు, 10కి 15 అన్నారు, ఎక్కడ ఇచ్చారు? కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, ఎక్కడ ఇచ్చారు? పెన్షన్ 2 నుండి 4 అన్నాడు, ఎక్కడ ఇచ్చారు? మీరు చెప్పిన హామీలు నమ్మిరు. మీరు కట్టిన ప్రాజెక్టులు ఎందుకు కుంగిపోయినాయి అంటే వాళ్ళు ఇయని ఇప్పుడు నిన్న అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా దేశానికే రోల్ మోడల్ గా ఉంది మా పాలన, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా మా పాలన చూసి మెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో మేము ఉన్నాము, శాంతి భద్రతల నిర్వహణ గానీ నిత్యావసర సరుకుల విషయంలో గానీ ఇవన్నీ కూడా చాలా నెంబర్ 1 గా ఉంది తెలంగాణ. అవును, కరెంటు పోవడం తెలంగాణ సస్యశ్యామలం ఉంది. పార్లమెంట్లో వార్ జరుగుతుంటే ఇక్కడ అందాల పోటీ పెడతాడు, సస్యశ్యామలం ఉంది. ఈ రోజు రైతు బంధు అని చెప్పేసి 15,000 ఇస్తా అని చెప్పేసి మరి ఎంతమంది 15,000 ఇస్తారో చెప్పాలి. మరి కళ్యాణ లక్ష్మికి 1,00,000తో పాటు తులం బంగారం అన్నాడు, అంటే ఈ రోజు తులం బంగారం కూడా ఇంకొక 1,00,000 ఉంది, అంటే 2 లక్షలు ఇస్తాడు. మరి ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి. మరి మొన్న చేతులు ఎత్తేసిండు, రేపు చచ్చిపోయే పేషెంట్ కూడా, రేపు చచ్చిపోయే పేషెంట్ ఇట్లా బతుకుతాను ఆశతో బతుకుతాడు ఏ మనిషి అయినా కానీ. అలాంటి ఒక అత్యున్నతమైన పదవి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మెడికల్ మొత్తం నష్టపోయినాం, అసలు మా గవర్నమెంట్ లో డబ్బులే లేవన్నాడు, ఖాళీ ఉందన్నాడు. అట్లా చెప్పుకొని అబాస్పాల్ గారా వాస్తవం అని చెప్పారు. మీరు గతంలో అప్పులు చేసిపోయారు, ఖజానా మొత్తం ఖాళీ అయింది, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేము అప్పు చేసిన దానికి అభివృద్ధి చూపిస్తాం, అభివృద్ధి చూపించినాం మేము. అప్పులు చేసి మొత్తం ఖజానా మొత్తం నాశనం పట్టించిపోయారు. అరే చెప్తాం చూడు, మీరు చేసినటువంటి అప్పులను ఈ రోజు కట్టుకుంటూ వస్తున్నాము, అది గొప్పతనం. ఇంకోసారి అధికారాలకు ఇచ్చింటే రాష్ట్రంలో ఒక్కొక్కరిని బిచ్చగాలం చేసేది. ఇప్పుడు మొన్న దాంట్లో తెలిసింది 4,30,000 కోట్లు మా గవర్నమెంట్ మొత్తం చేసింది, మా బీఆర్ఎస్ ఏంటి కోసం చేసింది, ఎందుకు ఖర్చు పెట్టింది, 4,30,000 దేనికి ఖర్చు పెట్టింది, ఇప్పటి వరకే నిధులు ఇచ్చిందా, నియామకాలు చేసిందా, నీళ్ళు ఇచ్చిందా? అంటే మీరు 10 సంవత్సరాలు ఉంటే మీరు 10,000 కోట్లు 10 లక్షల కోట్లు చేస్తారనంటే అంతే కదా. మేమైతే మేము చేసిన దానికి అభివృద్ధి ఉంది, కాళేశ్వరం ఉంది, మరణ సాగర్ ఉంది, కొండపోచం సాగర్ ఉంది, సెక్రటరియట్ ఉంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రైతు బంధు ఇచ్చాం, రైతు బీమా ఇచ్చాం, కళ్యాణ లక్ష్మి రాష్ట్రంలో ఇటు నల్గొండ, మహబూబ్ నగర్ ఇవి కూడా ఉన్నాయి. తెలంగాణను నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఆ విషయం తెలుసా అండి మీకు? మేము అప్పు చేసినాం. వీళ్ళకు రాష్ట్రంలో ఓన్లీ కేసీఆర్ ఫామ్ హౌస్, హరీష్ రావు ఫామ్ హౌస్ ఏడుందో ఆ ప్రాంతాల్లో ఉండే కాలువలే మాత్రం వీళ్ళకి కళ్ళకు కనబడుతున్నాయి. ఇటు పాలమూరు వలసలు వచ్చి ఎండిపోతున్నటువంటి పాలమూరులో ప్రాజెక్ట్ ఎందుకు ఆపినరు, దాని మీద సోయిందా మనకు? అవి లేదు, నల్గొండలో పట్టించుకోరు, మహబూబ్ నగర్ పట్టించుకోరు, వరంగల్ పట్టించుకోరు. ఓన్లీ మాకు మా విజన్, మా సిద్దిపేట, మా గజ్వేల్, మా సిరిసిల్ల మేమే చేసుకుంటాం. ఏ మీటింగ్ లో పోయినా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంది కేసీఆర్ ఇది, హరీష్ రావు ఇది, కవిత ఇది, కేటీఆర్ ఇది తప్ప నీ అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. ఇంకోటి నేను ఇంకోటి కూడా తిట్టారు, 5 సన్నాసులు ఉన్నారట. సన్నాసులు ఎవరో మరి రేవంత్ రెడ్డి గారికి తెలియాలి. గతంలో ఇదే భాషని, ఇదే సన్నాసులు అన్న పదాన్ని కొన్ని లక్షల సార్లు, కొన్ని 100 సార్లు కేసీఆర్ గారు మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి కూడా మళ్ళీ అవే పదాలు వినాల్సి వస్తుంది. రాష్ట్రాన్ని తెచ్చినందుక సన్నాసి, తెలంగాణను నిజంగా బంగారు తెలంగాణ మార్చినందుక సన్నాసి. ఎవరినంటుండు సన్నాసులేనైనా, ఎవరినంటుండు? అంటే మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు, పెద్ద ఆయన ఏం చేస్తాడు, ఏమైనా అమ్మ అనాలి, ఈయన నాయన అనాలి అని చెప్తారు. తర్వాత పుట్టినోడు కూడా వాళ్ళని అమ్మ అని అంటాడు. ఇప్పుడు వీళ్ళు అదే ఫాలో అవుతుండ్రు రేవంత్ రెడ్డి గారు. అంతే, ఆయన అంతకుముందు సన్యాసులు అని నేర్పించిండు. అరే ఇట్లనే సన్యాసులు అని తిట్టాలని ఈయన అనుకుంటున్నాడు. మరి నేర్పించిందో. సో వెంకటరెడ్డి గారు, ఇందాక నేను దయాకర్ గారి గురించి మాట్లాడుతూ, సరే ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఆయన బీజేపీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఈటెల రాజేందర్ గురించి కూడా మాట్లాడారు, ఎస్పెషల్లీ కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ కొన్ని విషయాలు మాట్లాడారు. అండ్ భారతీయ జనతా పార్టీ అంటే బూత్ జనతా పార్టీ అని కూడా ఆయన మాట్లాడారు. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? బూతులు ఎవరు మాట్లాడుతున్నారు?